ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, అమెరికా గగనతలంలోకి చైనా అతిపెద్ద బెలూన్ని పంపించింది, అది నిఘాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటోంది అనేది ఇప్పుడు టోటల్గా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే హాట్ టాపిక్. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డిఫెన్స్ జర్నలిస్ట్ కనగంటి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒకటే టాపిక్ అన్నమాట. ఏదో 3 బస్సుల సైజ్ అంతా బెలూన్ ఏదో అమెరికా గగనతలంలో పడిందని, అమెరికా దాన్ని డిస్ట్రాయ్ చేసింది అని. సో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ పిక్చర్స్ కూడా బయటకు వచ్చాయి కూడా. ఏం చేయాలనుకుంటోంది సార్ చైనా? నిజంగానే నిఘాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరిస్తుందా? అమెరికన్ ఎయిర్ స్పేస్లోకి, అమెరికా గగనతలంలోకి చైనా పంపించిన స్పై బెలూన్ అనేది, అంటే గూఢాచార్య చర్యలు చేపట్టడానికి నిఘా కోసము అమెరికా యొక్క సామధాన భేద దండోపాయాలు, అమెరికా యొక్క రాజకీయ ఆర్థికపరమైన, ముఖ్యంగా జాతికి అమెరికా యొక్క దేశ సంరక్షణకు సంబంధించిన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ మీద సమాచార సేకరణ కోసము చైనా స్పై బెలూన్ని పంపించింది అనేది అమెరికా యొక్క ఆర్గ్యుమెంట్. ఇందుట్లో నిజమెంత అని మనం పరిశీలించినప్పుడు, ముఖ్యంగా ఐ హ్యావ్ ఏ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికా యొక్క అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ పాలిటిక్స్, అమెరికన్ ఫారెన్ పాలసీ, అమెరికన్ డిఫెన్స్ పాలసీలో ఐ హ్యావ్ ఏ పిహెచ్డి ఫ్రమ్ ఢిల్లీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ, వెరీ ఫేమస్ జేఎన్యూ. తర్వాత పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్లో చదువుకున్నాను, సెక్యూరిటీ మ్యాటర్స్ మీదే. అమెరికా ఇజ్రాయెల్ మధ్య సెక్యూరిటీ టైస్, ఆ రక్షణ సంబంధాల మీద నా పోస్ట్ డాక్టరేట్ చేశాను. సో నాకున్న అమెరికాలో పర్యటించాను, ఇజ్రాయెల్లో 2 సంవత్సరాలు చదువుకున్నాను పోస్ట్ డాక్టరేట్. అమెరికాలో కూడా 10 అమెరికన్ యూనివర్సిటీస్ ఐ హ్యావ్ విజిటెడ్. సో పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, I can 100% tell definitely Chinese are into spying activities, unimaginable spying activities. అంటే మీకు స్పైన్ చిల్లింగ్ అంటారు, అంటే మీకు వెన్నుపూసలు వణుకు పుడుతుంది అంటారు చూడండి మన తెలుగులో. అలాంటి కార్యక్రమాలు అమెరికా చేస్తుంది, చైనా చేస్తుంది, భారతదేశం చేస్తుంది, పాకిస్తాన్ చేస్తుంది. ప్రపంచంలో ప్రతి దేశానికి 2 రకాలైన there are 2 types of intelligence mechanisms each and every country has in this world. One is called internal security mechanism, చూస్తానికి ఒక ఇంటెలిజెన్స్ వింగ్. వేరే దేశాల నుంచి, పక్క దేశాల నుంచి సమాచార సేకరణ, గూఢాచార్య పనులు చేయడానికి ఇంకొక వింగ్ ఉంటుంది. భారతదేశానికి వచ్చేసరికి అంతర్గత భద్రత చూసేది ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఇంటర్నల్ సెక్యూరిటీ నిఘాని సేకరించడం ఐబీ పని. భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క ఎక్స్టర్నల్, అంటే విదేశాల్లో జరుగుతున్న, భారతదేశానికి వ్యతిరేకంగా విదేశాల్లో జరుగుతున్న కుట్రలను కానీ, వాళ్ళు ఏమనుకుంటున్నారు మన దేశం గురించి, మన దేశ పాలసీల గురించి అనే దాని మీద సమాచార సేకరణ చేసేదాన్ని రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటారు, RAW. ఓకే, ఇది భారతదేశం గురించి. మన దేశం గురించి అమెరికాలో 2 రకాల ఏజెన్సీలు ఉంటాయి. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, which is responsible to take care of the internal, అంటే అమెరికా దేశంలో అంతర్గతంగా జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కానీ మిగతా ఇష్యూస్ మీదుగా సమాచారాన్ని సేకరణ చేసి ఇన్వెస్టిగేట్ చేసి క్రైమ్ని పనిష్ చేయటం. ఇంకొకటి CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికా యొక్క ఎక్స్టర్నల్ ఆర్మ్ ఆఫ్ ది అమెరికన్ ఇంటెలిజెన్స్, ఇస్ కాల్డ్ CIA. సో దే హ్యావ్ ఏ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ కాల్డ్ పెంటగాన్ అనే ఒక చతురాకారంలో ఉన్న పోలిన బిల్డింగు, వాళ్ళ సింబాలిక్ ఇదనమాట బిల్డింగ్. పెంటగాన్, డిఫెన్స్ సెక్రటరీ కూర్చుంటారు అక్కడ, అంటే అమెరికా యొక్క రక్షణ శాఖ కార్యదర్శి. భారతదేశానికి చెందిన రక్షణ శాఖ కార్యదర్శి మన తెలుగువారు, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా చాలామందికి తెలిసింది, గిరిధర్ ఆర్మానే గారు, ఇండియాస్ డిఫెన్స్ సెక్రటరీ ఫ్రమ్ తెలుగు ల్యాండ్, ఆంధ్రప్రదేశ్ కాడర్, IAS ఆఫీసరు, 1988 బ్యాచ్. గిరిధర్ ఆర్మానే గారు రైట్ నౌ ఈజ్ ది డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్పాను. సో ఇది స్ట్రక్చర్ గురించి మాట్లాడా. ఇప్పుడు టెరిటరీ గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ జరిగింది ఇది? అమెరికన్ ఎయిర్ స్పేస్లో జరిగింది. ఎంత ఎత్తులో జరిగింది
అంటే ఒక 500 to 600 ఫీట్ కన్నా ఇంకా ఎక్కువ ఎత్తులో అమెరికా గగనతలంలో చైనీస్ స్పై బెలూన్ ఎగురుకుంటూ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే చైనీస్ స్పై బెలూన్ అమెరికన్ ఎయిర్ స్పేస్లోకి రావడానికి అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కానీ, సిఐఏ కానీ, FBI కానీ, అమెరికాకి సంబంధించిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ దే స్లీపింగ్ ఓవర్ ఆర్ has it been ignored or don't they have the enough data or intelligence to contain a spy balloon which is actually flying on the United States of America's airspace? What does it mean? What kind of indications does the United States give or does the United States give to the whole world that a spy balloon of a big size of a, let's say, more than 100 pounds is flying over the American airspace, and then America is not in a position to stop that or detect that, deter that? What does it mean? And destroy that? అనే ప్రశ్నలకి సమాధానంగా వాళ్ళు ఏం చెబుతున్నారంటే ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, టు బి ప్రిసైజ్ అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఆర్ ద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటండి, సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడానికి అమెరికా యొక్క విదేశాంగ శాఖని స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు. భారతదేశం యొక్క విదేశాంగ శాఖని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటారు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మా జేఎన్యూలో చదువుకున్న మా సీనియరు, ద కరెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఎస్ జయశంకర్ సార్, ఈస్ డూయింగ్ ఎ ఫినామినల్ జాబ్. నాట్ బికాస్ దట్ హీస్ ఫ్రమ్ జేఎన్యూ, ఐఎమ్ జస్ట్ sort of appreciating him. Otherwise also he's doing a fantastic job. Okay, number one. Number two, అమెరికన్ ఎయిర్ స్పేస్లోకి చైనీస్ స్పై బెలూన్ ఎలా వచ్చింది అంటే కెనడా బోర్డర్ నుంచి నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉత్తర అమెరికా ఖండంలో 2 దేశాలు ఉన్నాయి. పైన ఉత్తరాన కెనడా, కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకొద్ది కింద సెంట్రల్ అమెరికా, ఇంకొద్ది కింద సౌత్ అమెరికా. ఇది భౌగోళిక స్వారూప్యము ఆర్ ద టెరిటోరియల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. ఓకే, విత్ ఇన్ ద నార్త్ అమెరికన్ కాంటినెంట్ కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్, ఫ్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరుగుతూ ఉంటుంది. సో కెనడియన్ ఎయిర్ స్పేస్లో నుంచి ఈ స్పై బెలూను యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించి యునైటెడ్ స్టేట్స్లో మాంటానా అనే ఒక రాష్ట్రం పైన ఎగురుతున్నప్పుడు మన అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ డిటెక్ట్ చేసి జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్కి సమాచారం వెళ్ళినప్పుడు దే హ్యావ్ వెయిటెడ్ టిల్ ఇట్ రీచ్డ్ ది అట్లాంటిక్ ఓషన్, అంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్ నగరము, రైట్, ఆ దాటి అట్లాంటిక్ ఓషన్ మీదకి వచ్చినప్పుడు ద మూమెంట్ ఇట్ హ్యాస్ గాన్ ఆన్ టు ది అట్లాంటిక్ ఓషన్ పైన ఉన్నప్పుడు దట్స్ వేర్ దే టుక్ ఎ డెసిషన్ టు న్యూట్రలైజ్ ఇట్ ఆర్ షూట్ ఇట్ డౌన్. దే షాట్ ఇట్ డౌన్. ఎస్, దానికి ఒక రీజన్ కూడా చెప్తున్నారు కదండి, అంటే ఒకవేళ మనం పేల్చేసినప్పుడు అది ఆస్తి లేదంటే ప్రాణ నష్టం. ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దట్. వెరీ గుడ్ క్వశ్చన్ సౌమ్య గారు, ఐ థింక్ వెరీ టైమ్లీ క్వశ్చన్. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఇంటర్వ్యూ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్ పోజ్డ్ బై ద ఇంటర్వ్యూయర్ అండ్ యూ హ్యావ్ పోజ్డ్ ఎ రైట్ క్వశ్చన్. సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్ కౌంట్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అంటే నేను దాన్ని పడగొట్టాలంటే ఎప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయాలి, అంటే ఎప్పుడు దాన్ని కిందకు తీసుకురావాలి. ఒకవేళ దాన్ని పేల్చివేస్తే ఆ బెలూన్ లోపల ఏముంది, విషవాయువులు ఉన్నాయా? ఉండొచ్చు, కుడ్ బి, రైట్. there could be poisonous gas inside the balloon, number one. There could be something where radioactive material, you never know. Given the COVID-19 and the virus, given the pandemic situations, కరోనా వైరస్ ఇదంతా నేర్చుకున్న తర్వాత ఆ బెలూన్లో ఏమన్నా బయలాజికల్ వెపన్ అంటే బయలాజికల్ గ్యాసెస్ ఆర్ వైరసెస్, యు నెవర్ నో, రైట్. సో దే సెట్ టు దెమ్సెల్వ్స్, అంటే అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏం చేసినాయంటే కొలాటరల్ డ్యామేజ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే తెలుగులో ఏంటంటే మనుష్యులు ఆస్తి ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా ఆ బెలూన్ని మనము నిస్తేజం చేయాలి తెలుగులో, ఆర్ ఆ బెలూన్ని కూల్చివేయాలి అనుకున్న దానికి అట్లాంటిక్ మహాసముద్రం పైకి వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత ఆగలేదు వాళ్ళు. దే హ్యావ్ డెబ్రీస్ అంటే ఆ కూల్చివేయబడిన ఆధారాలు, శకలాలని మళ్ళీ అమెరికన్ నేవీ
అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్ళి ఎక్కడైతే ఆ బెలూన్ కూలిపోయిందో ఆ శకలాలను మొత్తాన్ని కలెక్ట్ చేసి సేకరించి దాన్ని ఇప్పుడు టెస్టింగ్ చేసే స్థితిలో ఉన్నారు. ఇది జరుగుతున్న పరిణామం. దీని నేపథ్యంలో సౌమ్య గారు, చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ, చైనా యొక్క విదేశాంగ శాఖ మొదట్లో ఏమన్నారంటే ఈ స్పై బెలూను మీరు అనుకున్నట్టుగా గూఢాచారానికి సంబంధించింది కాదు, మేము పౌరుల యొక్క దేశం యొక్క హితాన్ని అంటే టు ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ వీ వాంటెడ్ టు కండక్ట్ సర్టన్ ప్రోగ్రామ్స్ ఆర్ రీసెర్చ్. Part of that research, we have actually given this particular spy balloon as a tool to collect certain indicators of the socio-political, economic in nature or geographical in nature అని చెప్పి సమర్థించుకున్నారు. The moment Americans shot it down, then they took it very offensively, saying that it is called overreaction. మీరు చాలా అతి చేశారు అమెరికా వాళ్ళు, మాకు చెప్పొచ్చు కదా, లేకపోతే మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాకు చెప్పొచ్చు కదా, అంతేగాని పేల్చేస్తారా మీరు? అసలే మన ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండకుండా ఓవర్ రియాక్షన్ చేయదు, అతి చేయొద్దమ్మా, మనం తెలుగులో అంటాం కదా, ఎక్కువ చేస్తున్నామమ్మా అది చేయబాక అన్నట్టుగా చేశారు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ హ్యావ్ డన్. మన కేసీఆర్ గారు అంటారు ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటారు సార్, సో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మేము అని చైనా వాళ్ళు అమెరికాకి చెప్పారు. అంత పెద్ద బెలూన్, కనిపించే అంత బెలూన్ని తీసుకొచ్చి ఒక దేశం మీద నిఘా అట్లా పెట్టొచ్చా? అసలు ఏ దేశమైనా చేస్తుందా అట్లా? చైనా చేయగలదు, చేస్తుంది. ఎక్కడెక్కడ చేస్తుంది? చైనాకి సంబంధించిన శత్రు దేశాలైన జపాన్, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ సెన్కాకు, దియాబు, పారాసెల్, భారతదేశానికి చెందిన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పైన, వియత్నాం పైన అమెరికన్ చైనీస్ స్పై బెలూన్స్ ఇదివరకు చేసి ఉన్నవి. ఎవరు వాళ్ళ ఇంటెన్షన్స్ని బయట పెట్టరు కదా మేడం. ఇంటెంట్ అండ్ కంటెంట్ ఆర్ మాస్కరేడెడ్ అంటారు. మీ ఇంటెన్షన్స్, మీ యొక్క అభిప్రాయాలు, మీ అభిమతాలు, మీరు ఇవ్వబోయే కంటెంటు నేను వేరే విధంగా మార్చి చెప్తాను. దట్స్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటే ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మరల్చుకోవటానికి చక్కటి తీయటి మాటలతో మీ యొక్క దేశ అభివృద్ధి కోసం మేము పరిశోధన చేస్తున్నాము అని చెప్పి నమ్మబలికిస్తారు. డెట్ ట్రాప్ డిప్లొమసీ అని చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ యొక్క ఆర్థిక అవసరాలను నేను గమనించి మీరు అడిగిన తర్వాత మీకు ఒక ఆలింగనం చేసుకొని మేము ఉన్నాం కదా నీకెందుకని చెప్పి మీరు 10 రూపాయలు అడిగితే 20 రూపాయలు ఇచ్చి కట్టలేనంత మీకు ఇచ్చి తిరిగి తర్వాత మెల్లిగా మీకు అవసరానికి ఉపయోగపడ్డాం కదా, మరి మీ దేశంలో కొద్దిగా మాకు ఆ పోర్ట్ దగ్గర ఇంత అవకాశం ఇవ్వండి, ఆ పోర్ట్ దగ్గర ఏదో రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మాదేదో అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాం రన్వే, మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాం దానికి కూడా, దానికి ఏమి లింక్ లేదు అని అట్లా చెప్పి మిమ్మల్ని మనస వాచ కర్మేణ వశపరుచుకొని చివరికి ఆ యొక్క దేశాన్ని సైనిక స్థావరంగా, మిలిటరీ అసెట్గా మార్చుకొని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అనే ఒక పెద్ద గ్రాండ్ స్ట్రాటజీ చైనాకు ఉంది. ఆ దాంట్లో భాగంగా ఒక 60 దేశాలని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద సంతకం పెట్టించినాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏం లేదు, 2013లో చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన గ్రాండ్ విజన్ చైనా కోసం, ప్రపంచ వ్యవహారాల్లో చైనా నెంబర్ 1 కావాలి అంటే రాబోతున్న ఇంకొక 1920 నుంచి 2020 వరకు 100 years గ్రేట్ గ్రాండ్ స్ట్రాటజీ ఉందా చైనాకి. ఈ 100 ఏళ్లలో చైనా ఎవ్రీ డికేడ్ ఇట్లా డెవలప్ అవ్వాలి. 1920 నుంచి 930 వరకు, 30 నుంచి 40, 40 నుంచి 50, 60, 70, 80, 2020 వచ్చే వరకు ఇక్కడ ఉండాలి అని అనుకున్నారు. అది అయిపోయిన తర్వాత 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో అధికారంలోకి వచ్చింది. 1949 నుంచి 2049 లోపల చైనా ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక, రాజకీయ, సాంకేతికపరమైన శక్తిగా ఎదగటానికి సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగిస్తుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు.
as a observer of international relations, geopolitics, my firm belief is that even COVID-19 is being sort of groomed or developed, designed, manufactured in the labs of Wuhan Institute of Virology. అదైతే ఎట్లాగూ ఉంది కదా So I have, Soumya garu, I have given a definition of COVID-19 also. Chinese orchestrated venomous imperial design, COVID 2019. Chinese, C for Chinese, O for orchestrated అంటే తయారు చేయబడిన, venomous అంటే విషపూరిత, I means imperial సామ్రాజ్యవాదపరమైన, D means design చట్రము. Chinese orchestrated venomous imperial design in 2019 by Communist Party of China led by Xi Jinping, the president of the China. సో ఆయన 1949లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈయన పగ్గాలు చేపట్టింది, రాజకీయ పగ్గాలు 2013లో. 2013 నుంచి ఇప్పుడు వరకు ఆయన చేస్తున్నది ఏంటంటే 2049 లోపల, అంటే ఇంకొక కొన్ని సంవత్సరాల లోపల, 2023 కదా, సో లెట్స్ సే ఒక 7, ఇంకొక అది ఒక లెట్స్ సే 19, ఇంకొక 20 years లోపల 100 years అవుతుంది చైనాకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారంలోకి వచ్చి. ఈ 100 ఏళ్లలో అమెరికాని తొక్కితే ఎలా తొక్కాలంటే మళ్ళీ లెగవకుండా తొక్కాలి. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో చైనీస్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి చైనా మీరు ఊహించలేని, మీ వెన్నులో వణుకు పుట్టించేంత గొప్ప గొప్ప, అంటే వాళ్ళ భాషలో దుర్మార్గ పనులు చేస్తుంది. అమెరికాకు తెలియకుండా అమెరికా అంత అమాయకంగా ఉందా? వన్ థింగ్, ఆల్రెడీ ఇట్లాంటి బెలూన్ మీరన్నట్టుగానే మన దేశం మీద ఆర్ జపాన్ మీద ఆర్ ఇంకో కంట్రీ మీద ఆల్రెడీ ఉన్నాయి. అప్పుడు ఎట్లాంటి రియాక్షన్ ఏ కంట్రీ ఇవ్వలేదు. ఈవెన్ అమెరికా మీద కూడా వెళ్ళి వచ్చింది అనేసి కూడా అంటున్నారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయింది అమెరికా అనేదే పాయింట్. వెరీ గుడ్. నౌ దెర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ థింగ్స్ సౌమ్య గారు. ఒకటి, కనపడే విధంగా చేసే ఆపరేషన్స్ని ఓవర్ట్ ఆపరేషన్స్ అంటారు. కనపడకుండా చాప కింద నీరులాగా చేసేదాన్ని కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు. there are certain overt operations, there are certain covert operations done by every country in the world. భారతదేశం చేస్తుంది, చైనా చేస్తుంది, జపాన్ చేస్తుంది, అన్ని దేశాలు చేస్తాయి. సో చైనీస్ ఆర్ అప్ టు దిస్ గేమ్, దే హ్యావ్ గాన్ టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలి సౌమ్య గారు, అండ్ ప్రేక్షకులు కూడా అగ్రీ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఆ బెలూన్లో ఏమీ లేకపోవచ్చు. ఉదాహరణ, బెలూన్లో ఏమీ లేకపోవచ్చు. బెలూన్, స్పై బెలూన్ అమెరికా గగనతలంలోకి రావటం మూలన ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకపోవచ్చు. కానీ చైనా వాంటెడ్ టు యూజ్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ టు సీ హౌ అమెరికన్స్ బిహేవ్ ఇన్ ఎ క్రైసిస్ సిచ్యువేషన్ సో దట్ దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. దట్స్ వాట్ the Chinese are up to. It's not about how much of damage the spy balloon has done to the United States of America. It is the wherewithal, the strategy, the planning, the preparation, and how my enemy reacts to what I have done. నా శత్రువు నేను కొట్టిన దెబ్బకి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అని నేను కేస్ స్టడీ ద్వారా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో నేను స్టడీ చేస్తున్నా. దట్స్ వాట్ చైనీస్ ఆర్ డూయింగ్. అక్కడ ఏమి లేదు, ఆ బెలూన్లో గాలే ఉండొచ్చు, ఓకే, కానీ అమెరికా ఎలా రియాక్ట్ అవుద్ది, ఎలా రియాక్ట్ అయితే రేపొద్దు వార్ గేమ్స్ అంటారు మేడం. యుద్ధానికి సంబంధించి యుద్ధం భూమి మీద జరగబోయే ముందల మైండ్లో జరుగుద్ది. ద వార్ ఈజ్ ఆన్ యువర్ మైండ్, ఇన్ యువర్ మైండ్. ద వార్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో శత్రువు యొక్క మూమెంట్స్, శత్రువు యొక్క చతురత, క్యాపబిలిటీ, రియాక్షన్ టైం అసెస్ చేయటానికి ఇది ఒక చిన్న ప్రోటోటైప్ అంటే what do you call that, trial to see what is my enemy up to ane context idi. Tomorrow the truth will come out. Americans might say there are some explosive material, there are some radioactive material, there are ప్రాణాలకి హాని కలిగించే జీవ రసాయన ఆయుధ వాయువులు కూడా ఉన్నాయని రేపొద్దున అమెరికా చెప్పొచ్చు. చెప్పిన తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అవచ్చు. ఎందుకంటే తైవాన్కి చైనాకి పడట్లా, రైట్? అమెరికాకి చైనాకి పడట్లా. శత్రువు మిత్రుడు, నెంబర్ 1. నెంబర్ 2,
క్వాడ్ అని 4 దేశాలు కలిసి, క్వాడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కలిపి ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ మధ్య 21వ శతాబ్దంలో జరిగేదంతా ట్రేడ్ అంతా ఈ రెండు సముద్రాల మధ్య జరుగుద్ది. సీ ట్రేడ్ అంటే సముద్రాల మీద షిప్పులు 90% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఈజ్ సీ ట్రేడ్, నాట్ ద ఎయిర్ ట్రేడ్ ఆర్ ట్రైన్ ట్రేడ్. సో ఈ 2 మహాసముద్రాల మీద ఆధిపత్యం ఎవరైతే సాధిస్తారో వాళ్ళదే 21వ శతాబ్దం. మా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, మా జియో పాలిటిక్స్ అదే డిసిప్లిన్లో కానీ వీ హ్యావ్ ఎ సేయింగ్, 21st century will be dominated by women power, that is you, and the Indian Ocean, Pacific Ocean powers. Whoever has hold on Indian Ocean and Pacific Ocean, they will dictate the trade, economic, military aspects of the global assets. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు చైనా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, మేబీ అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుందో అన్నట్టుగా, కరెక్ట్గానే చైనా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అమెరికా రియాక్ట్ అయిందా? రైట్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే దిస్ ఇస్ అ హైపోథెటికల్ క్వశ్చన్ బికాస్ ద స్టోరీ ఈజ్ అన్ఫోల్డింగ్. స్టోరీ ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది, బిగిన్ అయింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈజ్ ఇట్ అప్ టు ద చైనీస్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇట్ అప్ టు ద అమెరికన్ ఎక్స్పెక్టేషన్స్. ఇది మనం వీ హ్యావ్ టు సీ, వెయిట్, వాచ్ అండ్ మేక్ నోట్స్. ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఒకవేళ రేపొద్దున చైనా భారతదేశం మీద ఇదే స్పై బిల్లును పంపితే మన యొక్క రియాక్షన్ ఏంటి, అమెరికా ఏ విధంగా రియాక్ట్ అయింది, మన ఫ్రెండ్ అయిన అమెరికా ఏ విధంగా రియాక్ట్ అయింది, మనం ఏ విధంగా అవ్వాలి, ఆర్ వి అప్ టు ద గేమ్, ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనే విధంగా ఒక స్ట్రాటజిక్గా మనం ఎలా మూవ్ అవ్వాలి అనేది వార్ గేమ్స్లో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ case study between United States and China on the spy balloon affair. కానీ స్పై శాటిలైట్స్తో ఆల్రెడీ క్లియర్ పిక్చర్స్ ఉన్నా కూడా మళ్ళీ స్పై బెలూన్, రైట్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అగైన్. శాటిలైట్లో క్యాప్చర్ అవుతుంది కదా, శాటిలైట్స్ ఆర్ సో పవర్ఫుల్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యూజింగ్ ఏ స్పై బెలూన్, రైట్? దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? ద ఆన్సర్ ఈజ్, ఐఎమ్ కోటింగ్ ఫార్మర్ సిఐఏ డైరెక్టర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఇందాక మీకు చెప్పాను. అమెరికాలో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్సీ అంటే విదేశాల్లో ఉన్న సమాచార సేకరణ, గూఢాచార్యం చేసేది సిఐఏ. సిఐఏ డైరెక్టర్ గారి మాటలు నేను కోట్ చేస్తున్నా, నేను నోటుకొచ్చిన మాట, మనసుకొచ్చిన మాట చెప్పట్లా. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ స్పై బెలూన్స్ వాడటం మూలాన ముఖ్యంగా మైన్యూట్ డీటెయిల్స్ను కూడా సేకరించే అవకాశము, నెంబర్ 1. మైన్యూట్ డీటెయిల్స్ అంటే అతి సూక్ష్మమైన సమాచార సేకరణ, నెంబర్ 1 బెనిఫిట్. నెంబర్ 2 బెనిఫిట్, అమెరికన్ మిలిటరీ, అమెరికన్ పొలిటికల్ లీడర్షిప్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అనేదాన్ని చైనా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి ఇది ఒక టాక్టిక్. 2, 3 ఈ ఇష్యూ జరుగుతున్న పరిణామ నేపథ్యంలో అమెరికా మిత్రులు ఎవరు, చైనా మిత్రులు ఎవరు, ఎవరు ఏ సైడ్ తీసుకున్నారు, ఆ బలాబలాలు అబ్జర్వ్ చేయడానికి ఇది ఒక కేస్ స్టడీ. నెంబర్ 3. నెంబర్ 4, ప్రపంచంలో జరుగుతున్న వేరే దేశాల్లో జరుగుతున్న పరిణామాలు, యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య గొడవలు, ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు, చైనా ఇండియా మధ్య గొడవలు, అమెరికా మిత్ర దేశాల మధ్య గొడవలు, శత్రు దేశాల మధ్య గొడవలు, వీటన్నిటినీ ద పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ in the context of ever-changing geopolitical, geostrategic realities within which this particular situation is enforced upon will be examined by the Chinese and the Americans and their friends and foes. So these are the benefits. And also one more important thing is how United Nations react. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ఈ పంచాయతీని అర్థం చేసుకుంటుంది, ఈ పంచాయతీ మీద ఎంత బెహస్ అంటే చర్చ చేస్తుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాక్డ్రాప్ టు దిస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణ, మనకి గాలి కనపడదు, గాలి ఉంది కదా, రైట్? సో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు కనపడ్డు. అట్లానే ఇందుట్లో వెన్ యూ పీల్ ఆఫ్ దెర్ ఆర్ సో మెనీ లేయర్స్ టు ద హోల్ స్టోరీ. అంటే మీరు చూడగలిగి, వినగలిగి,
అర్థం చేసుకోగలిగి విశ్లేషణ చేయగలిగిన మనసు, శక్తి, ఆ ఇంటెంటు, ఆ కంటెంటు, ఆ క్యారెక్టరు మన దేశానికి ఉంటే మన దేశం రేపొద్దున ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందలుగానే అంటే ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైం. శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. సో మనకిది శాంతి సమయం. మనం రేపు జరగబోయే యుద్ధానికి ఇవాళ ప్రిపేర్ అవ్వాలి. అంటే జాతి మొత్తం మమైకం అవ్వాలి. స్టూడెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంటర్నెట్, డిజిటల్, సైబరు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇంత పెద్ద భారతదేశం, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి. 7,516 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అంటే భారతదేశానికి రెండు కలిపితే 22,000 కిలోమీటర్లు పైచిలుకు. ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మనందరము సోల్జర్స్ sans యూనిఫామ్, అంటే వితౌట్ యూనిఫామ్ వీఆర్ ఆల్ సోల్జర్స్ టు ప్రొటెక్ట్ అవర్ మదర్ ల్యాండ్ అనే ఇది మనకి ఈ లెసన్ నేర్పించింది. వీ హ్యావ్ టు బీ అవేర్, ఓపెన్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ యూజ్ అవర్ అనలిటికల్ మైండ్ టు అండర్స్టాండ్ ద ఎనిమీ విచ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ యువర్ నైబర్ కాల్డ్ చైనా. యూ కెన్ చూస్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూస్ నైబర్స్. స్నేహితులను మీరు చూస్ చేసుకోవచ్చు, కానీ మీ ఇరుగు పొరుగు వారిని చూస్ చేసుకోలేం కదా. జాగ్రఫికల్లీ వాళ్ళు చచ్చి మన కర్మగాలి మన పొరుగు వాళ్ళే కదా. సో యూ హ్యావ్ టు లివ్ విత్ ద ఎనిమీ ఆర్ ఎంగేజ్ ద ఎనిమీ. రమేష్ గారు, మీరు అన్నట్టు అంటే రెండు దేశాల మధ్య యుద్ధాలు ఏమో కానీ అమెరికాలోనే ఒక యుద్ధం క్రియేట్ అయ్యే వాతావరణం వచ్చినట్టే అనిపిస్తుంది. 2024లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఇష్యూనే ప్రచార అస్త్రంగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఐ అగైన్ అప్రిషియేట్ ద క్వశ్చన్ బికాజ్ కాంటెక్స్టువల్గా చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే 2024 ఈజ్ ఏ డిటర్మైనింగ్ ఇయర్. అటో ఇటో తేల్చే సంవత్సరం ఎన్నికలు, అధికారం గురించి. డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, దేర్ ఆర్ 2 parties ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద డెమోక్రటిక్ సింబల్ ఈజ్ డాంకీ. మన టీఆర్ఎస్ గుర్తు ఇక్కడ కార్ ఎట్లనో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, కాంగ్రెస్కి చెయ్యట్లనో, బీజేపీకి కమలం ఎట్లానో అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి, ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ డెమోక్రటిక్ పార్టీ, వాళ్ళ యొక్క సింబల్, డెమోక్రటిక్ పార్టీ సింబల్ డాంకీ. డాంకీ సింబలైజెస్ ది హార్డ్ వర్క్, డాంకీ సింబలైజెస్ ది రెసిస్టెన్స్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ బ్లూ కాలర్ వర్కర్స్, శ్రామిక కర్షక కార్మికులందరూ డెమోక్రటిక్ పార్టీలో ఉంటారు అమెరికాలో. ఎలిఫెంట్ రాజసం, మదగజం, అందరూ బాగా డబ్బులున్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు, మన కొలోకియల్ తెలుగులో అంటే బాగా అతి అమీర్పతి, కరోడ్పతులు రిపబ్లికన్ పార్టీలో ఉంటారు. ట్రెడిషనల్గా ఆలోచిస్తారు వాళ్ళు, ఎవరు రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ లిబరల్గా ఆలోచిస్తారు, అంటే వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీస్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఐ డ్రీమ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అది చాలా అద్భుతమైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తేనే ఆ ఐ డ్రీమ్ క్వాలిటీ అదే కదా మనం మెయింటైన్ చేసే స్టాండర్డ్స్. సో దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఎలక్షన్ సింబల్స్ అండ్ ఎలక్షన్ పార్టీ సింబల్స్ ఆఫ్ బోత్ ద డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ హ్యాపెన్స్ టు బీ ఏ మేజర్లీ 2-party controlled political system or political space, unlike India where we have multi-party system. Okay, so 2024 happens to be that election year. So Joe Biden is again going to test his nerves or his luck. So given this, I think Joe Biden will use this also, or the opponents of Joe Biden, Republicans also can use this as a critical point to choke his neck, choke his, this thing. So yeah, you're right. Cool. Yeah, that's, I think they are all outguns by Republicans to take care of the Democrats in the upcoming election fray. 2020, yes, it's definitely a potential issue. Lastly, what you can say? Yeah, this whole episode, we have, ఇది మనకి ఒక అదృష్టం అండి. ఒక క్రైసిస్ని అబ్జర్వ్ చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎలాంటి క్రైసిస్? 2 పెద్ద దేశాలు, ఒకటి ద క్యాపిటలిస్టిక్ కంట్రీ, ఇంకోటి ద కమ్యూనిస్ట్ కంట్రీ. దట్ ఈస్ capitalist is obviously United States of America, the democratic political system with communism as the at the helm of affairs, Communist Party of China in China. When they fight with each other, మనం పక్క నుంచి ఆ యుద్ధ నీతిని, ఆ యుద్ధ రీతిని, ఆ యుద్ధ నీతిని అర్థం చేసుకొని మనము జాతి మొత్తం మమేకమయ్యి భారతదేశము ఒకటయ్యి రేపొద్దున ఎలాంటి అవాంతరాలు వస్తే మనం ఎలా దీన్ని తిప్పికొట్టాలి అనే దాని మీద యుద్ధానికి కార్యోన్ముఖులను చేయడానికి, సన్నద్ధులు చేయడానికి
ఈ యొక్క క్రైసిస్ గివ్స్ దట్ లీడర్షిప్, బికాస్ లీడర్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద క్రైసిస్. దట్స్ వాట్ ఐ టేక్ ఇన్ దట్ వే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి సౌమ్య గారు.